విజయవాడలో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి లోతట్టు కాలనీలు నీట మునిగాయి. రోడ్లు చెరువుల్ని తలపిస్తున్నాయి. ఎటూ వెళ్లలేని పరిస్థితి. మ్యాన్ హోల్స్ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఓవైపు దేశవ్యాప్తంగా ప్రజలు వినాయక చవితి పండుగ జరుపుకుంటుంటే విజయవాడ ప్రజలు మాత్రం ఇళ్లకే పరిమితమయ్యారు. వర్షపు నీటితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుండపోత వర్షానికి విజయవాడ అతలాకుతలమవుతోంది. తెల్లవారుజాము నుంచి నిరంతరాయంగా వర్షం పడుతూనే ఉంది. కాలనీలు, రోడ్లు పూర్తిగా జలమయమయ్యాయి. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. విజయవాడలో భారీ వర్షం కురుస్తుంది. గత రాత్రి నుంచి కూడా విజయవాడ నగరంతో పాటు ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతుండటంతో మరొక 2 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. అటు ఉత్తరాంధ్రకు భారీ వర్షాలు అయితే ఇటు కృష్ణా ఎన్టీఆర్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే చూస్తే కనుక నిన్న రాత్రి నుంచి కూడా వర్షం పడుతోంది. ముఖ్యంగా ఈ ఉదయం నుంచి కూడా విజయవాడ నగర వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. దీంతో నగర పరిధిలోని అనేక లోతట్టు ప్రాంతాల్లో కాలనీల్లో రోడ్లన్నీ కూడా జలమయమైన పరిస్థితి కనబడుతుంది. దీంతో మున్సిపల్ అధికారులు అప్రమత్తమయ్యారు. విఎంసీ కమిషనర్ ఇప్పటికే అత్యవసరంగా స్పందించే రెస్క్యూ టీంలను కూడా అప్రమత్తం చేశారు. ఎందుకంటే వారం రోజుల క్రితం కురిసిన వర్షాలకు విజయవాడలో చాలా చోట్ల డ్రైన్లు పొంగిపొర్లి ఇబ్బంది పడిన పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎక్కడ ఈ వర్షపు నీరు నిలవకుండా ఉండేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సిబ్బందిని అప్రమత్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ఈ వర్షాలు మరొక 2 రోజులు ఇదే క్రమంలో కొనసాగే నేపథ్యంలో ప్రస్తుతం వినాయక చవితి, ఈరోజు వినాయక చవితి కావడంతో వినాయక మండపాలందరూ అన్ని చోట్ల కూడా నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారిని అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే భారీగా వర్షం కురుస్తుంది. వినాయక మండపాల వద్ద భారీ స్థాయిలో ఎక్కడికక్కడ టెంట్లతో ఏదైతే వినాయక మండపాలను ఏర్పాటు చేస్తుంటారో దీంతో భారీ వర్షాల నేపథ్యంలో వాళ్ళంతా కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఇక లోతట్టు ప్రాంతాల్లో చూస్తే కనుక చాలా చోట్ల నీళ్ళన్నీ కూడా నిలిచిపోయాయి. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మరొక 2 రోజుల పాటు విజయవాడలో ఈ భారీ వర్షాలు అయితే కూడా కొనసాగే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతోంది. కెమెరా పర్సన్ వెంకటతో అశోక్, సాక్షి టీవీ, విజయవాడ నుంచి. బెజవాడ జల దిగ్బంధంలో చిక్కుకుంది. భారీ వర్షాల నేపథ్యంలో ఎటు చూసినా వర్షపు నీరే కనిపిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో మరో 5 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. విజయవాడలో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతోటి దాదాపు రహదారులన్నీ కూడా జలమయమయ్యాయని చెప్పాలి. ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాబోయే 5 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలో పడతాయంటూ వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధాన రహదారులన్నీ కూడా పూర్తిగా జల దిగ్బంధంలో ఉన్న పరిస్థితి అయితే విజయవాడలో కనిపిస్తుంది. ప్రస్తుతం మనం జమ్మిచెట్టు సెంటర్లో ఉన్నాము. ఈ రోడ్డు చూసుకుంటే కనుక 4 రోడ్ల కూడలి పూర్తిగా జలమయమైంది. మొత్తం కూడా మోకాళ్ళ లోతు నీళ్ళల్లో ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం చుట్టుపక్కల ఇల్లు చూడొచ్చు మనం. దాదాపు ఆ గ్రౌండ్ ఫ్లోర్లకు అంతా కూడా వాటర్ వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ఈ రెగ్యులర్గా రద్దీగా ఉండే రోడ్డు ప్రస్తుతం పండగ సెలవు కావడంతో కొంత రద్దీ తగ్గిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడే ప్రైవేట్ కాలేజీలకు సంబంధించిన స్కూల్స్, అదేవిధంగా కాలేజీకి సంబంధించిన విద్యార్థులు నిత్యం పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. దాంతోపాటు వివిధ ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కూడా పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అనేక మంది ఇబ్బందులు పడే పరిస్థితి కూడా కనిపిస్తుంది. పక్కనే మనం చూస్తే పక్కనే నలందకు సంబంధించిన ఒక కాలేజు, నారాయణకు సంబంధించిన ఒక కాలేజు కూడా ఈ రోడ్లోనే ఉన్నాయి. ప్రస్తుతం రోడ్డు అంతా కూడా జల దిగ్బంధనంలో ఉందని చెప్పొచ్చు. భారీ స్థాయిలో నీరు నిలబడిపోవడంతో అనేక అవస్థలు కూడా ప్రజలు పడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తం విజయవాడ అంతా కూడా జల దిగ్బంధంలో ఉందని చెప్పొచ్చు. రాబోయే 5 రోజుల పాటు భారీగా వర్షాలు ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. చిన్నపాటి వర్షానికే విజయవాడ నగరం అంతా కూడా అతలాకుతలం అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. భారీ స్థాయిలో ఉదయం
నుంచి కురుస్తున్న వర్షాల నేపథ్యంలో గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఇప్పటికే అన్ని రహదారులు అంతా కూడా భారీ స్థాయిలో నీరు నిలబడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎటు పోవాలో తెలియని పరిస్థితుల్లో వాటర్ ఎక్కడికక్కడ ఉండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ఉదయం నుంచి కూడా వినాయక చవితి సందడి ప్రారంభమైంది. ఉదయం నుంచి కూడా ఎవరైతే ఇంట్లో వ్రతాలు చేసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళు సామాగ్రి కొనుక్కోవడం బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు. ఇటు వ్యాపారస్తులు కూడా వర్షాల్లోనే తమ వ్యాపారాలను కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పండగ వాతావరణం చాలా క్రిటికల్గా మారిందని చెప్పచ్చు. ఎందుకంటే ఉదయం నుంచి కూడా మొత్తం అంతా కూడా వాతావరణం అనుకూలించకపోవడంతో బయటకు వచ్చే పరిస్థితి కూడా కనిపించట్లేదు. కొంతమంది తడుచుకొని వచ్చి తమ సామాగ్రిని కొనుక్కున్న పరిస్థితి కనిపిస్తుంది. మనకి లెఫ్ట్ సైడ్లో చూస్తే కనుక పూర్తిగా పండగకి సంబంధించి మొత్తం అక్కడ వినాయక చవితికి సంబంధించిన అన్ని అమ్మే పరిస్థితి కనిపిస్తుంది. అయితే అక్కడ ఎక్కడ కూడా జనాలు కూడా కనబడిన పరిస్థితి, ఎందుకంటే ఉదయం నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతుందంటూ వాళ్ళు కూడా చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలు పెద్ద ఎత్తున గతంలో వినాయక చవితి అంటే పెద్ద ఎత్తున భారీ స్థాయిలో వచ్చేవారు, కానీ ఉదయం గత రాత్రి నుంచి కూడా భారీ స్థాయిలో వర్షం కురవడం, అసలు బయటకు వచ్చే పరిస్థితి లేదు. బయటకు వస్తే పూర్తిగా అదంతా కూడా రోడ్లన్నీ కూడా జల దిగ్బంధంలో ఉన్న నేపథ్యంలో కొంత వ్యాపారాలు కూడా మందగించే అంటూ వాళ్ళంతా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 5 రోజుల పాటు ఇదే విధంగా వర్షాలు కురిస్తే కనుక పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. గత సంవత్సరం ఆగస్టులో కూడా ఇదే పరిస్థితి విజయవాడలో నెలకొని ఉంది. అప్పుడు బుడమేరు పొంగడంతో దాదాపు విజయవాడలో సగభాగం అంతా కూడా నీటిలో మునిగిన పరిస్థితి. ఇప్పుడు కూడా ఆ పరిస్థితి వస్తుందని ఒక భయాందోళన కూడా విజయవాడ వాసులు అయితే నెలకొందని చెప్పాలి. తక్షణం నీరు పోవడానికి తగు చర్యలు చేపట్టాలంటూ కూడా విజయవాడ వాసులు అయితే అధికారులు కోరుతున్న పరిస్థితి అయితే అన్ని చోట్ల కనిపిస్తుందని చెప్పాలి. కెమెరా పర్సన్ వంశీతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.